టైం 6:40 అవుతుంది. ఈరోజు 20,000 సబ్స్క్రైబర్స్ హిట్ అయిపోతారు అనుకుంటున్నాను. యూట్యూబ్లో 19,985 ఉన్నారనమాట. సో నేను షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ అయితే రికార్డ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐమ్ సో ఎక్సైటెడ్. యూట్యూబ్ స్టూడియో కనుక టీవీలో ఆన్ చేస్తే లైవ్ కౌంట్ వస్తుంది కదా. సో లైవ్ కౌంట్లో చూడబోతున్నాను అనమాట. 20,000 సబ్స్క్రైబర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10,000 సబ్స్క్రైబర్స్ కూడా ఇలానే చేశాను. బట్ కేక్ అవన్నీ కట్ చేయాలనుకోవట్లేదు 20,000కి. ఈసారి 25,000కి అయితే కేక్ కట్ చేద్దాం. ఏ సో లాస్ట్ టైం 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఆర్డర్ చేస్తామన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్ కేక్తో పాటు ఈ 2 తీసుకొస్తే మా వారు ఒక 2 ఆర్డర్ చేస్తారు. సో ఎక్స్ట్రా అయిపోయి సో 20,000కి వాడేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే జస్ట్ శాండీ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. సో 20,000 అనేది చిన్న నెంబరే అవ్వచ్చు, బట్ 0 నుండి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇట్స్ బీన్ గుడ్ అచీవ్మెంట్ అని నా ఫీలింగ్. సో కరెక్ట్గా లైవ్ కౌంట్ రికార్డ్ చేద్దామన్న టైంకి వేరే పని వచ్చి వెళ్ళిపోయాను అనమాట. చాలా డల్ అయిపోయాను. బట్ 20,000 అయిపోయాక ఇలా చిన్నగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్కసారి మనం అనుకున్నవి జరగకపోవచ్చు, బట్ మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది మ్యాటర్. ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈసారి వ్లాగ్ ఫ్రెండ్స్ తో అనమాట. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. ఎప్పుడు వచ్చినా సరే ఇంట్లోనే అయిపోతుందని చెప్పేసి ఈసారి కొంచెం కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఏదైనా రెస్టారెంట్ కి కానీ కెఫేకి కానీ వెళ్దాం అనుకుంటున్నాము. సో నేను ఆల్రెడీ షార్ట్స్ లో అప్లోడ్ చేశాను కదా సివోమాట్ అని చెప్పి, ఆ కెఫేకి వెళ్తున్నాము ఇప్పుడు. సో మా సొసైటీలో కాసేపు చిట్ చాట్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. నేనైతే చాలా వాయిస్ రికార్డ్ చేశాను, బట్ కొంచెం నాయిస్ వల్ల కొన్ని ఎడిట్ చేసేసాను. Hope you enjoy this raw and real version of us. So let's get the video started. బెంగళూరు వచ్చి 2 years పైన అయిపోతుంది, కానీ నేను నా ఫ్రెండ్స్తో కలిసి బెంగళూరులో ఉన్న ఏ ప్లేసెస్కి వెళ్ళలేదు. బెంగళూరులో చాలానే ప్లేసెస్ ఉన్నాయి. ట్రెక్కింగ్స్కి వెళ్ళొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, బట్ ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు, బట్ మేము ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఈసారైనా సరే కొంచెం ప్లాన్ చేయాలి. ఎప్పుడొచ్చినా సరే మా ఇంట్లో కలుస్తాము, లేదా వాళ్ళ ఇంట్లో కలుస్తాము, ఆర్ ఎల్స్ ఎవరిదైనా బర్త్డే ఉంటే రెస్టారెంట్స్లో అలా పార్టీ కోసం కలుస్తాం తప్ప ప్రాపర్గా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఈసారి కొంచెం ప్లాన్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ వీడియోలో చూస్తున్నారు కదా, తినే నా బెస్ట్ ఫ్రెండ్ హరీష. ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో అలా మీరు చూసే ఉంటారు. సో మాది 10 years ఆఫ్ ఫ్రెండ్షిప్. నా 10th class కంప్లీట్ అయ్యాక మేము మీట్ అయ్యాము. అండ్ అప్పటి నుండి తన నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓవర్ ద ఇయర్స్ చాలా విషయాలు చేంజ్ అయ్యాయి. అండ్ 10th తర్వాత ఇంటర్ వరకు మేము కలిసి చదువుకున్నాము. ఆ తర్వాత బీటెక్ కూడా సెపరేట్ కాలేజెస్ అండ్ సెపరేట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తాము. అండ్ వాట్ ఎవర్ వి ఎండెడ్ అప్ బీయింగ్ ఇన్ బెంగళూరు టుగెదర్. సో ఇంటర్ తర్వాత నుండి మేము కలిసి లేకపోయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నా లైఫ్లో జరుగుతుందంతా తనతో షేర్ చేసుకుంటూ ఉంటాను. తను కూడా తన లైఫ్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలా వీక్లీ వన్స్ అయినా సరే మినిమం మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాము. ఫైనలీ వి ఎండెడ్ అప్ ఇన్ బెంగళూరు టుగెదర్. ఆల్సో బెంగళూరులో ఉన్నామన్న పేరుకి కానీ అంత ఫ్రీక్వెంట్గా కలవడం కూడా అవ్వట్లేదు. బికాజ్ నేను ఇక్కడ నా ఫ్యామిలీతో అండ్ ఆఫీస్, ఇంటి పనులు ఇవన్నీ చూసుకుంటూ బిజీ, అండ్ తను కూడా తన ఆఫీస్ అండ్ తనకంటూ ఒక ఫ్రెండ్స్, ఇట్లా ఇద్దరివి డిఫరెంట్ జోన్స్ అయినా సరే వి ట్రై టు మీట్ సమ్ టైమ్స్. అలా కలుస్తూ ఉంటాం అనమాట చిన్న అకేషన్స్కి అయినా సరే. అండ్ ఫ్రెండ్షిప్లో 10 years తర్వాత ఐ పర్సనల్లీ ఫీల్ ఒక హెసిటేషన్ అనేది ఏమి ఉండదు. ఏదైనా అది షేర్ చేసేసుకోవాలనిపిస్తుంది. ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉండదు. సో వీ కెన్ బి యాజ్ కంఫర్టబుల్ యాజ్ వి వాంట్. చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇలాంటి ఫ్రెండ్షిప్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐడ్ లవ్ టు రీడ్ దెమ్ ఆల్. అండ్ నేను ఎప్పుడు వాయిస్ ఓవరే ఇస్తూ ఉంటాను కదా వీడియోస్కి. ఈసారి మేము ఏం మాట్లాడుకుంటామో కొంచెం రా అండ్ రియల్గా అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను వితౌట్ ఎడిటింగ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఈ క్యాఫే నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. చాలా చిన్న క్యాఫే. పైన ఒక 4 seatings ఉండేలా ఒక 8 to 9 members అలా కూర్చోవచ్చు. అండ్ కింద కూడా 2 floors ఉంటాయి. ఇట్స్ లైక్ ఒకే ఫ్లోర్లో అండర్ గ్రౌండ్ ఒకటి అండ్ టాప్ ఫ్లోర్ ఒకటి లాగా పెట్టారు. హాబిట్ స్టైల్ చిన్న ఇగ్లూ లాగా ఉంటుంది అనమాట.
కోజీగా కంఫర్టబుల్ గా ఉంటుంది. వీక్ డేస్ అయితే అస్సలు క్రౌడ్ ఉండదు. హలో, సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. సో మా ఏరియాలో ఎక్కడ బాగుంటది ఫుడ్ అంటే నేను ఈ సిబోమాటో క్యాఫేకి తీసుకొచ్చాను. మీట్ మై బెస్ట్ ఫ్రెండ్. హాయ్ గాయ్స్. సో మేమేమి ఆర్డర్ చేసామంటే లజానియా సుప్రీం ఒకటి, నెక్స్ట్ జమైకన్ జర్క్ పనీర్ స్టిక్స్, రోస్టెడ్ గార్లిక్ మష్రూమ్ పిజ్జా ఆర్డర్ చేసాము. సో టేస్ట్ యాక్చువల్లీ ఇక్కడ బాగుంటది. ముందైతే సోయా చాప్ తో ట్రై చేసాము, సోయా చాప్ కూడా నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా డెజర్ట్, థిక్ షేక్స్ అలా ప్లాన్ చేసుకుంటున్నాము. లెట్స్ సీ. నా ఫ్రెండ్ ఇలాగే పిచ్చిదానిలా నవ్వుతూ ఉంటది, పట్టించి. ఐఎమ్ ఏ షై పర్సన్ గైస్. సో జనరల్లీ ఎప్పుడు వచ్చినా అలా ఇంట్లోనే కలుస్తాం అని చెప్పి సరే కొంచెం వెరైటీగా ఉంటదని చెప్పి బయటకు వచ్చాము. వచ్చారు కదా ఆల్రెడీ. రీసెంట్ గా వచ్చాం కదా మేము ఇక్కడికి. లైక్ షార్ట్స్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లైక్ మేము మీట్ అయ్యాం, నేను మా వారు మీట్ అయ్యి 3 years అయిందని చెప్పి ఈ కెఫేకి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం అనమాట. అప్పుడు ఫుడ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా హాబిట్ స్టైల్ థీమ్ కెఫే. కాకపోతే ఈరోజు కొంచెం వీకెండ్ కాబట్టి కొంచెం రష్ ఉంది. మేము వీక్ డే లో వచ్చాం, చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో కాంట్ వెయిట్ ఫర్ ఫుడ్. హాయ్ గైస్, మీకు ఇప్పుడు మా కెమెరా మ్యాన్ ని చూపిస్తున్నాం. బిహైండ్ ద కెమెరా చూస్తున్నారు కదా, ఈమె మా బిహైండ్ ద కెమెరా ఏమంటారు, బిహైండ్ ద సీన్స్. షీఈస్ ద వన్ బిహైండ్ ద సీన్స్. హాయ్ చెప్పమా. ఏంటి మాట్లాడట్లేదు? ఓ మైక్ ఇవ్వాలా? కానీ నాకు పే చేయట్లేదు గైస్, నేను జస్ట్ షూట్ చేస్తా వీళ్ళ కోసం. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ శాండీ వ్లాగ్స్ ని. ఇంకా ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. నువ్వు చెప్తున్నావు అంటే పక్కా చేస్తారులే. ఓకే, ఆ మాట కోసం అయినా చెయ్యండి గైస్ ప్లీజ్, నా పరువు తీయకండి. మేము అసలు కలిసి చాలా రోజులు అయింది. లైక్ అసలు ఎక్కడికి కలిసి ఎప్పుడు బయటకు వెళ్ళదు అనమాట. ఈవెన్ లాస్ట్ టైం కూడా హరీష్ ఒక్కదే బయటకు వెళ్ళిపోయింది, ఐ మీన్ మూవీకి వెళ్ళిపోయింది. అసలు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం చూడండి. ఈమెకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి పిలిచినా రాదు గైస్, ఓకేనా? అసలు ఇంటి నుంచి ఎక్కడికి రాదనమాట. మళ్ళీ నాకంటేది నేనే ఎక్కువ ప్లాన్ చేస్తాను, నేనే ఎక్కువ వీళ్ళ ఇంటికి చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను కదా. నేను ప్లాన్ చేసుకొని పోస్ట్ పోన్ చేసుకొని అలా అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. లేదు నేను చాలా సార్లు షార్ట్స్ లో అప్లోడ్ చేశాను. లైక్ నేనే డెజర్ట్స్ అవన్నీ పట్టుకొని ఇంటికి వెళ్తాను, సర్ప్రైజ్ చేస్తాను. ఒకసారి నైట్ టైం ఇలాగే వెళ్ళాను అనమాట. డోర్ తీయలేదు వీళ్ళు భయపడిపోయి. నైట్ 10 ఆ టైంకి వెళ్ళాము. ప్రూఫ్ ఏంటో అడగండి గైస్. షార్ట్ ఏమైనా అప్లోడ్? షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఛానల్లో. డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను చూడండి, ఎవరు కరెక్ట్ మీరే చెప్పండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ ఏమైందంటే, నేను హిట్ మూవీ డ్యూ టు సమ్ రీజన్స్ నేను చూడలేకపోయాను అనమాట. సో సండే టికెట్స్ నాని ఫ్యాన్ గర్ల్. ఎస్. సో టికెట్స్ బుక్ చేస్తా పదా పోదామంటే రాలేదు గైస్. ఏవో సిల్లీ రీజన్స్ చెప్పి తప్పించుకుంది అంతే. ఒక్కదాన్ని మూవీకి వెళ్ళి చూసి వచ్చా అనమాట. ఈమె చెప్తుంది ఈమె ప్లాన్ చేస్తుందంట, నేను హ్యాండ్ ఇస్తానంట. నేను ఎప్పుడు నేను ఫ్రెండ్స్ తో వెళ్తుంటది కదా అని చెప్పి నేను ఎప్పుడు పెళ్ళలేదు. ఎంతసేపు ఏమో తిని రాలేదన్నది, ఇప్పుడేమో నేను వేరే వాళ్ళతో వెళ్తున్నా అని చెప్పి పెళ్ళలేదంట. నిజంగానే మోస్ట్లీ మేము కలిసి సరిగ్గా ఏ మూవీకి వెళ్ళదు కదా మనం. ఈసారి ప్లాన్ చేస్తే బ్లాగ్ చేస్తాను, మళ్ళీ అప్లోడ్ చేస్తాను. స్టార్టర్ వచ్చేసింది పనీర్ స్టిక్స్. సో లాస్ట్ టైం తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉందని చెప్పి జమైకన్ జర్క్ పనీర్ స్టిక్స్ ఆర్డర్ చేసాము. సో లెట్స్ సీ. చాలా బాగుంది, అంటే సాల్ట్ అంతా బాగా సరిపోయింది. అండ్ పన్నీర్ కూడా బాగా కుక్ అయింది, అంటే చప్పగా ఏం లేదు. నాకైతే ఇది నచ్చింది. 10 out of 10. జనరల్లీ పన్నీర్ కొంచెం చప్పగా ఉంటది కదా, బట్ దిస్ ఇస్ గుడ్. ఫ్లేవర్స్ బాగున్నాయి యాక్చువల్లీ. నాకు కూడా నచ్చింది కదా.
లాస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుంది. ఈసారి కొంచెం ఫ్లేవర్ తగ్గినట్టుంది, బట్ చాలా బాగుంది. ఈసారి కూడా బాగుంది. పర్లేదు, బానే ఉంది. కానీ నాకు జమైకన్ స్టిక్స్ చాలా బాగా నచ్చాయి దీనికన్నా. సో ఇది కూడా బాగుంది, నాట్ బ్యాడ్. క్రస్ట్ అంతా తిన్గా చాలా బాగుంది. ఈ వీడియోకి మేము ఇంత ఎఫర్ట్ పడుతున్నాం, కష్టపడి తింటున్నాం, వైరల్ చేసేయండి. బాగుంది పిజ్జా, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం చప్పగా ఉంది. ఓకే, నాట్ బ్యాడ్. వెజ్ కదా, వెజ్ యా. పొగలు కక్కుతున్న లసానియా. ఇది ముందు కట్ చేసుకోవాలంట గైస్. హరీష కట్ చేస్తుంది. నేను బెంగుళూరు రాకముందు వరకు నాకు కంఫర్ట్ ఫుడ్ అంటే ఒక్కటే ఉండేది. లైక్ బయటకి ఎప్పుడు వెళ్ళినా సరే ఆ బిర్యానీ అవి ఇవే మాత్రమే తినేదాన్ని. బట్ బెంగుళూరు వచ్చాక చాలా కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయాలనిపించింది, టేస్ట్ చేయాలనిపించింది. ఒకసారి అయితే కొరియన్ రెస్టారెంట్కి కూడా వెళ్ళాం అనమాట, కొరియన్ ఫుడ్ ట్రై చేయడానికి. మా వారు జపనీస్ రెస్టారెంట్కి కూడా తీసుకెళ్తుంటారు, అక్కడ రామెన్ బౌల్స్ అవన్నీ చాలా బాగుంటాయని. ఇలా కొత్త కొత్తవి ట్రై చేస్తూ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. లైక్ అలా నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి పాస్తాలు ఇవన్నీ ట్రై చేయడం. నెక్స్ట్ ఈ రోజు కూడా ట్రై చేస్తున్న లజానియా ఇది ఉంది కదా, సో ఇది కూడా ఫస్ట్ టైం తింటున్నాను. ఇలా కొత్త కొత్త టేస్ట్లు అన్ని ట్రై చేయడం కొంచెం బాగా అనిపించింది. లైక్ ఒక్క ఫుడ్ కి ఒక్క జానరాకి స్టిక్ అయిపోకుండా అలా ట్రై చేయడం డిఫరెంట్వి బాగుంటుంది. అండ్ నేనైతే ఇంతకు ముందు పిజ్జా హేటర్ గా ఉండేదాన్ని, బట్ నౌ ఐ స్టార్ట్ ఈటింగ్ పిజ్జా ఆల్సో. మా వారైతే చాలా దగ్గరలో ట్రై చేసి నా ప్యాలెట్ కి సరిపోయినట్టు మంచిగా ఎక్కడైతే పిజ్జా దొరుకుతుందో ఫైనలీ వి గాట్ డామినోస్ లో పెప్పర్ బార్బిక్యూ అని చెప్పి ఒక పిజ్జా ఉంటుంది అక్కడ. అది నాకు చాలా ఇష్టం అనమాట. సో అప్పటి నుండి నేను కొంచెం కొంచెం పిజ్జా తినడం స్టార్ట్ చేశాను. సో హరీష కూడా ఎప్పుడైనా ఏదైనా కొత్త ఫుడ్స్ అలా ట్రై చేస్తూ ఉంటే నాకు చెప్తూ ఉంటుంది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా ఇప్పటికీ కూడా మూవీస్ అవన్నీ కూడా తను చూసినవి నాకు రికమెండ్ చేస్తుంది, నేను చూసినవి దానికి రికమెండ్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ కీప్ ఏ బాండ్ లైవ్. అండ్ బై ద వే ఫుడ్ అయితే చాలా బాగుంది. లజానియా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. హరీష వాళ్ళకి అయితే ఇంకా ట్రఫుల్స్ అనే ప్లేస్ లో ఇంకా బాగుంటుందని చెప్పారు, బట్ నాకు ఇది కూడా నచ్చింది. ఐ పర్సనలీ ఫీల్ ద హోల్ పాయింట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ ఈజ్ రియలైజింగ్ లైక్ మీరు ఒక యాజ్ ఎ పర్సన్ గానే కాకుండా లైక్ హౌ వెర్సటైల్ యూ కెన్ బి. లైక్ మీరు ఎలా చేంజ్ అవుతున్నారు, లైక్ మీ హ్యాబిట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి ఫర్ ద గుడ్. ఐఎమ్ టాకింగ్ ఇద్దరి మధ్య స్పేస్ ఉన్నప్పటికీ ఐ లవ్ ద వే వీఆర్ గ్రోయింగ్ టుగెదర్. ఫైనల్లీ మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీఆర్ సో ఫుల్. ఇప్పుడు డెజర్ట్ కోసం కొంచెం ప్లేస్ ఉంచామన్నమాట. ఇప్పుడు డెజర్ట్ మీద పడాలి. డెత్ బై చాక్లెట్ తిందాం అనుకుంటున్నాం, మోస్ట్ ప్రాబబ్లీ పోలార్ బేర్ లో. లెట్స్ సీ. ఓకే గైస్, రెడీ ఫర్ ద నెక్స్ట్ ప్లేస్. అండ్ ఈ కెఫే ఆర్ రెస్టారెంట్ ఉన్న ప్లేస్ ఒక ఫుడ్ కోర్ట్ లాగా అనమాట. లైక్ ఎలా చెప్పొచ్చు అంటే ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేసి బిర్యానీస్ అండ్ పిజ్జా పాస్తా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ అవే కాకుండా బొటీక్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ చేయించుకోవచ్చు, అవన్నీ ఉంటాయి. గ్రోసరీ షాపింగ్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఆ రోజు పోలార్ బేర్లో ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి ఇంకా మేము మా డెత్ బై చాక్లెట్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసేసుకొని ఫ్రోజన్ బాటిల్కి వచ్చేసాము. ఫ్రోజన్ బాటిల్లో ఎలా ఉంటాయంటే మేము లైక్ థిక్ షేక్స్ అవి దొరుకుతూ ఉంటాయి. మేము ఆ రోజు వాల్నట్ ఆర్ హేజల్నట్ థిక్ షేక్ తీసుకున్నాము, అలాంగ్ విత్ చాక్లెట్ థిక్ షేక్. 2 థిక్ షేక్స్ తీసుకున్నాము. టేస్ట్ అనేది నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, బట్ బాగుంటుంది, పర్వాలేదు. గ్లాస్ జార్స్ లో సర్వ్ చేస్తారనమాట. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ టేస్ట్ చేసాను, నాకైతే నచ్చింది. సూపర్ గా మేము ఎంజాయ్ చేసేసామని ఏమి చెప్పను, బట్ అట్లీస్ట్ ఇంటి నుండి కనీసం బయటకు వచ్చి బయట ఫుడ్ అనేది అయితే తిన్నాము. బట్ నెక్స్ట్ టైం ఏదైనా ట్రెక్కింగ్స్ కి ఇలా వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్తాము, ఐ అట్లీస్ట్ హోపింగ్ సో. అండ్ ఇంకా మా అపార్ట్మెంట్స్ కి అయితే వచ్చేసాము ఒక రౌండ్ అలా వాకింగ్ కరెక్ట్ గా చేయడానికి. కనిపిస్తున్నాయి అపార్ట్మెంట్స్. ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ లో సండే అంత పెద్ద అపార్ట్మెంట్స్ లో ఒక చిన్న అగ్గిపెట్టి సైజ్ అపార్ట్మెంట్ లో సొసైటీ చాలా బాగుంది. అసలు ఎంత రిచ్ అనుకుంటా కదా మీరు.
ఈసారి దొన్నె బిర్యానీకి కూడా వెళ్దాం అనుకున్నాము. బట్ ఆల్రెడీ వి హ్యాడ్ సమ్ ఫుడ్ కదా! ఇంకా ఫుల్ అయిపోయాము. 9 అయిపోయింది అనుకుంటా అప్పటికే టైమ్. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. అది పెద్ద రెస్టారెంట్‌లా ఏమి ఉండదు. కొంచెం చిన్న ప్లేస్ లానే ఉంటుంది. బట్ ఫుడ్ విల్ బి రియల్లీ ఆసమ్. అండ్ కాసేపు అలా బాల్కనీలో కూర్చొని క్యాబ్ ఆర్ ఆటో బుక్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్ నా ఫ్రెండ్ అయితే మా వారు గేమ్ ఆడుతుంటే డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఆటో బుక్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇట్స్ ఏ డే వెల్ స్పెండ్ అని చెప్పొచ్చు. వీ హ్యాడ్ ఫన్ అండ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చిన్న చిన్న రా అండ్ రియల్ వర్షన్ ఆఫ్ ఆర్స్. హోప్ ఈ షార్ట్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టేయింగ్ కనెక్టెడ్. కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. Until we meet again next time. Bye bye. Bye.